ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నామములో మీకు వందనాలండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యూదుల అధికారి అయిన నికోదేము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని చెప్పినప్పుడు, మనుషుడు ఎలాగో తిరిగి జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భం నుండి తిరిగి జన్మించగలడని అడిగినప్పుడు ప్రభు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పాను. నిన్నటి దినాన ధనవంతుడి యొక్క జీవితాన్ని మనం చూసామండి. మరి స్వార్థపూరితంగా జీవించాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు. మారు మనసు పొందలేనటువంటి జీవితము. ఒక దినాన మరి చనిపోయినప్పుడు ఎంతగానో వేదన పడుతున్నాడండి. కనికరాన్ని కోరుకుంటున్నాడు, తన సహోదరుల కొరకు ఎంతగానో మరి పోరాడుతున్నాడు. మరి అవకాశం లేకపోయింది. మరి మనకైతే దేవుడు మరి చాలా సమయాన్ని ఇస్తున్నాడండి. అజ్ఞాన కాలంలో దేవుడు చూచుచున్నట్టు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అలాగనే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి మరి ఆలస్యం చేసే దేవుడైతే కాదు, కానీ అందరూ మారు మనసు పొందాలని కోరుచు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడండి. మరి దేవుడు వాక్యము మనకు ఆయన స్వరం వినబడుతున్నప్పుడు, ఆయన వాక్యం విన్నప్పుడు మన జీవితంలో గొప్ప మార్పు అనేది కలుగుతుందండి. మరి మారు మనసు మరి పొందిన వారు మరి నశింతారని లోకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనంలో చెప్తా ఉంది. దేవుని వాక్యం ఉంచినటువంటి మనము మరి మారినటువంటి మనసు జీవితాలు కలిగి ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. వస్తానన్నాడు, తప్పక వస్తాడు, మాట తప్పడు, తీసుకువెళతాడు. మొదటి రాకలో గొర్రెగా భువికి అవతరించెను, పాపులను రక్షించ సిలువ మ్రానుకెక్కెను. మరు రాకలో గర్జించు సింహము వలె వచ్చును, మార్పు నొందకుంటే నీకు మరణమే శరణము. వస్తానన్నాడు, తప్పక వస్తాడు, మాట తప్పడు, తీసుకువెళతాడు. థ్యాంక్ యూ.